షూట్ 1986 స్టార్ట్ చేశాను. ఏ వయసు పిల్లలైనా నేర్చుకోవచ్చు. స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ మంగళగిరి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్స్తో 70-80 వేలు ఉద్యోగం ఇది శాలరీ తెచ్చుకోగలిగే మిషన్ లేవు, ఇన్స్టిట్యూట్లు లేవు. నువ్వు ఏ చదువుకున్నా సరే నేర్చుకోరా అని చెప్పేసి జాయిన్ చేసేవారు. మరి గవర్నమెంట్ జాబ్ కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇది ఫాలో అవుతే, ఇది చాలా మంది తెలియట్లేదు కాబట్టి కాంపిటీషన్ తక్కువ ఉంది, జాబ్ బేగ్ వచ్చేసి ఏజ్ అయిపోతుంది, వాడు జాబ్ కొట్టడం కూడా లేట్ అయిపోతుంది, వాడి ఉద్యోగానికి ఏవి దొరక్క. గూగుల్లో కూడా హైయెస్ట్ రేటింగ్ ఉన్న ఇన్స్టిట్యూట్ వైజాగ్ లో చూస్తే మీదే ఉంది. ఈ స్కిల్ బాగా నేర్చుకోగలిగితే మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ బోల్డ్ ఎన్ని ఉన్నాయి. మాలాంటి ఇన్స్టిట్యూట్లకు వస్తే టైప్ మిషన్ మీద నేర్చుకునే వచ్చే స్పీడు ఫర్ ఎవర్. కాబట్టి దీన్ని ఎంకరేజ్ చేయమని తల్లిదండ్రులను కోరుతున్నాను. హలో, ఇక్కడ మనకి టైపింగ్, షార్ట్ హ్యాండ్ ఇలాంటి కోర్సెస్ అన్నీ నేర్పిస్తారు. ఈ కోర్సెస్ ఎంతవరకు యూజ్ అవుతాయి, ప్లస్ చాలామంది ఈ జనరేషన్లోని ఈ కోర్స్ ఉన్నదని కూడా చాలామంది తెలియదు. మనమైతే ఈ వీడియోని మీ అందరికీ తెలుసుకోవడానికి నేనైతే ముందుకు తీసుకొచ్చాను. సో రమేష్ సార్ అయితే ఇక్కడ ఉన్నారు. నా పేరు రమేష్. నేను ఈ ఇన్స్టిట్యూట్ 1986 స్టార్ట్ చేశాను. మొట్టమొదట మధురానగర్లో స్టార్ట్ చేసి తర్వాత నా ఓన్ బిల్డింగ్ లో తీసుకొచ్చి ఎస్టాబ్లిష్ చేశాను. మా ఇన్స్టిట్యూట్ లో కోర్సెస్ టైప్ రైటింగ్ జూనియర్ గ్రేడ్, లోయర్ గ్రేడ్, హయ్యర్ గ్రేడ్, తెలుగులో కూడా లోయర్ గ్రేడ్, హయ్యర్ గ్రేడ్ అన్ని గ్రేడ్స్ ఉంటాయి. అలాగే షార్ట్ హ్యాండ్ కూడా చెప్తాము. షార్ట్ హ్యాండ్ లో కూడా లోయర్, హైయర్ కూడా చెప్తాము. అదే విధంగా మనకి ఈ కోర్స్ తో పాటు కంప్యూటర్ కూడా నేర్పిస్తాము. ఏ వయసు పిల్లలైనా నేర్చుకోవచ్చు. ఈ రోజు వరకు కూడా సక్సెస్ఫుల్ గా ఇన్స్టిట్యూట్ రన్ చేయగలిగాము. మా గురువులు కూడా మాకు ఆ రోజుల్లో అవకాశం ఇవ్వబట్టి ఈ రోజులో మేము కూడా ఈ ఇన్స్టిట్యూట్ రన్ చేయగలుగుతున్నాము. దీనికి ఎగ్జామ్స్ అలాంటివి ఏమైనా ఉంటాయి సార్? స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ మంగళగిరి వాళ్ళు మనకి కండక్ట్ చేస్తారు ఎగ్జామ్స్ అన్ని. ప్రతి 6 నెలలకి ఎగ్జామినేషన్ ఉంటాయి. ఎగ్జామ్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా 10 minutes స్పీడ్లోని 25 hours per minute తప్పున వాళ్ళు కండక్ట్ చేస్తారు ఎగ్జామ్. ఫస్ట్ పేపర్, సెకండ్ పేపర్ ఉంటుంది. ఫస్ట్ పేపర్ 100 marks, సెకండ్ పేపర్ 100 marks ఉంటాయి. ఈ రెండు కలిపి గవర్నమెంట్ టెస్ట్ పెడతారు. మా ద్వారా ఎగ్జామ్కి పంపిస్తాం. 10th క్లాస్ చదువుకున్న వాళ్ళు కూడా ఈ లోయర్ ఎగ్జామినేషన్కి వెళ్ళొచ్చు. అలాగే ఇంటర్మీడియట్ కూడా పాస్ అయిన వాళ్ళు డైరెక్ట్గా హైయర్కి వెళ్ళొచ్చు. 10th క్లాస్ పాస్ అయ్యి లోయర్ పాస్ అయ్యి హైయర్ ఎగ్జామినేషన్కి వెళ్ళొచ్చు. అలాగే ఇందులో ఒకసారి ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత రెండోసారి నాకు ఎక్కువ మార్కులు కావాలి అని చెప్పి మనం మళ్ళీ ఎగ్జామినేషన్ కట్టడానికి వీల్లేదు. ఫెయిల్ అయితే ఎన్నిసార్లైనా వెళ్ళొచ్చు, కానీ పాస్ అవుతే మాత్రం ఇంక వెళ్ళడానికి వీల్లేదు. స్కూల్లో చదువుకునే స్టూడెంట్ ఎలా అయితే బోర్డ్ ఎగ్జామ్ రాస్తాడో అలాగే టైప్ మిషన్లో కూడా నేర్చుకొని త్రూ టైప్ మిషన్ ద్వారానే వెళ్ళాలి తప్ప ప్రైవేట్గా వెళ్ళే ఛాన్స్ వీటికి లేదు. కంప్యూటర్ వచ్చేసిన దాని నుంచి టైప్ రైటింగ్ని, షార్ట్ హ్యాండ్ని బాగా నెగ్లెక్ట్ చేస్తున్నారు యూత్. మాకు కంప్యూటర్ వచ్చేసింది కాబట్టి ఇంకా టైప్ రైటింగ్ అవసరం అనుకుని చాలా మంది పేరెంట్స్ అలాగే ఫీల్ అవుతున్నారు, ఈ స్టూడెంట్స్ కూడా అలాగే ఫీల్ అవుతున్నారు. మాన్యువల్ టైప్ మిషన్ మీద ఫస్ట్ నేర్చుకోవాలి. టైప్ మిషన్ మీద నేర్చుకునే వచ్చే స్పీడు ఫర్ ఎవర్. ఎప్పుడైనా లైఫ్లో మళ్ళీ ఒకసారి నేర్చుకున్న తర్వాత ఎన్ని సంవత్సరాల తర్వాత టైప్ చేయగలుగుతాడు. అదే కంప్యూటర్ మీద చేసేవాడు ఒక నెల నేర్చుకోనో 2 నెలలు నేర్చుకోనో మానేసినాడు మళ్ళీ జీవితంలో ఎప్పుడు మానేసినా మళ్ళీ చేయలేడు. కొత్త పిల్లలు కొత్తగా నేర్చుకున్న యూత్ వీళ్ళు కొట్టలేకపోతున్నారు. అట్లీస్ట్ యూత్లు ఎలా పెట్టాలో కూడా తెలియట్లేదు. అదంతా కూడా మాన్యువల్ మీద చేస్తేనే వాళ్ళకి తెలుస్తుంది, లేకపోతే తెలియదు వాళ్ళకి. మాన్యువల్ మిషన్ ఓల్డ్ అయిపోయింది, మిషన్ లేవు, ఇన్స్టిట్యూట్లు లేవు, అందుకని మేము కంప్యూటర్ మీద నేర్చుకుంటామని అనుకుంటున్నారు. తల్లిదండ్రులు కూడా అదే ఉద్దేశంతో ఉంటున్నారు. స్కిల్ వాళ్ళకి ఉండట్లేదు కంప్యూటర్లో. అలాగే ల్యాప్టాప్లో కూడా కీబోర్డ్ ఫ్లాట్గా ఉంటుంది. టైప్ మిషన్ మీద కొట్టడం వలన వాడికి కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, వాడికి అలైన్మెంట్ తెలుస్తుంది, వాడు ఏం తప్పు చేశాడో వాడికి తెలుస్తుంది. తర్వాత వాడు నేర్చుకుంటూ ఉంటుండగా వాడు కొంత గ్రామటికల్గా టైప్ రైటింగ్లోని ఈ మ్యాటర్ కొట్టేటప్పుడు గ్రామటికల్గా మీనింగ్స్ తెలుస్తుంటాయి. ఈ విధంగా వాడు ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు, వాడి స్కిల్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. పూర్వం అయితే 10th అయిపోగానే వచ్చేవారు ప్రతి స్టూడెంట్, వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళు నువ్వు ఏ చదువుకున్నా సరే టైప్ రైటింగ్ నేర్చుకోరా అని చెప్పేసి జాయిన్ చేసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి కనబడట్లేదు. ఇది కొద్ది రోజులు పోతే ఇలా కనుమరుగైపోతుంది. కాబట్టి మళ్ళీ మేము దీన్ని ఈ వీడియో ద్వారా మీకు దీని బెనిఫిట్స్ ఏంటి, ఎందుకు టైప్ రైటింగ్ నేర్చుకోవాలి, ఎందుకు షార్ట్ హ్యాండ్ నేర్చుకోవాలి, ఇది ఎవరికి ఉపయోగపడుతుంది అనేది నేను చెప్తాను. స్టేట్ గవర్నమెంట్ జాబ్స్కి కోర్టులోని వాటికి కంపల్సరీగా టైప్ రైటింగ్ సర్టిఫికేట్ పాస్ అవ్వాలి. బోత్ హైయర్స్ పాస్ అవుతే ప్రిఫరెన్స్ ఉంటుంది. ఒక ఇంగ్లీష్ హైయర్ గ్రేడ్ పాస్ అవుతే వాళ్ళకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అవుతుంది. ఇప్పుడు అందరూ ఏంటంటే 20 ఏళ్ళు దాటిన తర్వాత, 25 ఏళ్ళు దాటిన తర్వాత, లేకపోతే ఇది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత టైప్ నేర్చుకోవడము, గబగబా 10 రోజుల్లో టైప్ నేర్చుకొని మాకు ఎగ్జామినేషన్ ఉందండి 10 రోజుల్లో నేర్పించగలరా, 5 రోజుల్లో స్పీడ్ వస్తుందా అని ఈ పాయింట్లో చాలా మంది టైప్ నేర్చుకోవడానికి వస్తున్నారు తప్ప ఇది ఒక సబ్జెక్ట్, ఇది ఒక కళ. దీని మీద జాబులకి ఎప్పటి నుంచి నేర్చుకుంటే ఎప్పుడులోపు మనం తయారవుతాం అనేది చాలామంది తల్లిదండ్రులకి పిల్లలకి తెలియట్లేదు. ఏ టైంలో నేర్చుకోవాలి, ఎంత సమయంలో నేర్చుకోవాలి,
దేనికి ఎంత టైం పెట్టుకోవాలో ఐడియా ఉండట్లేదు. కానీ 20 ఏళ్ళ తర్వాత వచ్చిన వాళ్ళకి గవర్నమెంట్ జాబ్లు ఎప్పుడు సంపాదించగలుగుతారు? అందుకే మేము మా ఇన్స్టిట్యూట్లో 8వ క్లాస్ నుంచి టైపు షార్ట్ హ్యాండ్ నేర్పించుతున్నాం. భవిష్యత్తులో 20 ఇంటర్మీడియట్ అయ్యే లోపల వాడికి ఈ కోర్సెస్ అన్ని కంప్లీట్ చేసేస్తాడు. 21 కల్లా వాళ్ళు కోచింగ్ తీసుకోగలిగితే 21కి జీవితంలో సెటిల్ అయిపోతారు. మరి గవర్నమెంట్ జాబ్ కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇది ఫాలో అవుతే 8వ క్లాస్ నుంచి ఆ తల్లిదండ్రులు ఎంకరేజ్ చేసి వాళ్ళ పిల్లల్ని ఇన్స్టిట్యూట్లో మా లాంటి సీనియర్ ఇన్స్టిట్యూట్లోని జాయిన్ చేస్తే బేగా సెటిల్ అయిపోతాడు. వాడికి సంపాదన ఉంటుంది, మొత్తం ఫ్యామిలీ అంతా కూడా బాగుంటుంది. వాళ్ళు సక్సెస్ఫుల్గా లైఫ్ లీడ్ చేయగలుగుతారు. ఇది తల్లిదండ్రులు చెప్పకపోవడం వల్ల పిల్లలు కూడా వాళ్ళకి తెలియదు, కానీ తల్లిదండ్రులే మొదట చెప్పాలి. తక్కువ ఏజ్లో చిన్న ఏజ్లో ఉద్యోగం రావడం ఈజీయా? ఎక్కువ ఏజ్ అన్ని చదివేసుకొని బీటెక్లు, ఎంటెక్లు, బీకామ్లు, బీఎస్సీలు అన్ని చదువుకొని వస్తున్నారు. వాళ్ళు వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 20 సంవత్సరాలు 21 సంవత్సరాలు అయిపోతుంది. అప్పుడు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళాలి, ఏ కోచింగ్ సెంటర్కి వెళ్ళాలి అని ఆలోచిస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే వాడికి 27వ సంవత్సరం కల్లా ఏజ్ అయిపోతుంది. వాడు జాబ్ పట్టడం కూడా లేట్ అయిపోతుంది. వాడి ఉద్యోగానికి ఏవి దొరక్క మళ్ళీ ప్రైవేట్ ఉద్యోగానికి వెళ్ళవలసి వస్తుంది. గోల్ పెట్టుకొని నేర్చుకుంటే సైమల్టేనియస్ గా ఈ రిటర్న్ ఎగ్జామ్ తో ఈ స్కిల్ కూడా తెచ్చుకుంటే రిటర్న్ టెస్ట్ లో ఎక్కువ మార్కులు వచ్చి ఇది క్వాలిఫై అవుతే ఎలాగ ఇంటర్వ్యూ లేదు కాబట్టి ఈ స్టెనోగ్రాఫర్కి ఈ టైప్ రైటింగ్ ఎగ్జామినేషన్స్ పిల్లలు ఈజీగా జాబ్ తెచ్చుకొని వాళ్ళ ఫ్యామిలీకి ఎకనామికల్గా ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయగలుగుతారు. కాబట్టి దీన్ని ఎంకరేజ్ చేయమని తల్లిదండ్రులను కోరుతున్నాను. స్టెనోగ్రాఫర్ ఉన్నాయి కదా, స్టెనోగ్రాఫర్ మీద గవర్నమెంట్ జాబ్స్ ఎలా ఉంటాయి సార్? స్టెనోగ్రాఫర్ మీద గవర్నమెంట్ జాబ్స్ అంటే మన స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కానీ కోర్టు కానీ కంపల్సరీగా సర్టిఫికేట్స్ ఉండాలి. మిగతా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కి కొన్నిటికి అవసరమైతే అడుగుతారు, కొన్నిటికి అవసరం అడుగుతారు. స్టాఫ్ సెలక్షన్ కి, DRDOకి, కస్టమ్స్ ఇలాంటివన్నీ ఎగ్జామినేషన్, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాటికి సర్టిఫికేట్ అడుగు కానీ వాళ్ళు స్కిల్ టెస్ట్ పెట్టి వాళ్ళు తీసుకుంటారు. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్స్ తో 70-80 వేలు ఉద్యోగం ఇది శాలరీ తెచ్చుకోగలిగే జాబ్ స్టెనోగ్రాఫర్. కోర్టులో జాబ్ రావాలి అంటే స్టెనోగ్రాఫర్ కి టైపింగ్ స్కిల్స్, షార్ట్ హ్యాండ్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. దాంతో పాటు కొంచెం రిటన్ టెస్ట్ నాలెడ్జ్ ఉంటే వాడు ఆ స్కిల్ తోటి 70-80 వేలు జీతం తెచ్చుకోగలుగుతాడు. ఈ రోజు కోర్టులందరికీ, జడ్జిలందరికీ మంచి స్టెనోగ్రాఫర్స్ కావాలి. కోర్టు అంటే మన విశాఖపట్నంలో కోర్టు ఏంటి కాదు కదా, అనకాపల్లిలో బోర్డు కోర్టులు ఉంటాయి, యలమంచిలో ఒక కోర్టు ఉంటుంది, విజయనగరంలో ఒక కోర్టు ఉంటుంది. ఇలా మన స్టేట్ లో ఎన్ని కోర్టులు ఉంటాయి, దేశం మొత్తం మీద ఎన్ని కోర్టులు ఉంటాయి. కోర్టులో రకాలు ఎన్ని ఉన్నాయి? ఎపెక్స్ కోర్టులు ఉంటాయి, ఫ్యామిలీ కోర్ట్స్ ఉంటాయి, తర్వాత ట్రిబ్యునల్స్ ఉంటాయి. వీటన్నిటిలోని కూడా స్టెనోగ్రాఫర్స్ కావాలి. వాళ్ళకి స్కేర్సిటీ ఉంది. మంచి స్టెనోగ్రాఫర్ అంటే అర్థం ఏంటి? టైపు ప్లస్ షార్ట్ హ్యాండ్ నేర్చుకుంటేనే వాళ్ళు స్టెనోగ్రాఫర్ అవుతారు. కంపల్సరీగా ఈ స్కిల్ని బాగా నేర్చుకోగలిగితే మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ బోల్డ్ అన్ని ఉన్నాయి. ఆ స్కిల్ ఉంటే వాడు చేయగలుగుతాడు. ముందు స్కిల్ నేర్చుకోకుండా ఉట్టి అకాడమిక్ క్వాలిఫికేషన్ నేర్చేసుకొని వాడికి నాకు జాబ్ వచ్చేయాలి, నేను జాబ్ చేసేయాలి, నాకు ఉద్యోగం రావాలి అంటే ఎలా వచ్చేస్తుంది? ఎవడిచ్చేస్తాడు ఉద్యోగం? మాలాంటి ఇన్స్టిట్యూట్లకు వస్తే మా ఇన్స్టిట్యూట్లో ఖచ్చితంగా మేము పర్టికులర్గా చూస్తాం టైప్ రైటింగ్ బాగా ఎలా నేర్చుకోవాలి, ఏం చేయాలి, ఎలా సులువు పద్ధతులు ఉంటాయి, ఆ టైప్ రైటింగ్లో మెలకువలు ఏంటి, ఎలా కొట్టే స్పీడ్ వస్తుంది, ఏ విధంగా వెళ్ళాలి, అవన్నీ మేము చెప్తాము మా ఇన్స్టిట్యూట్లో. నా ఇంట్లో కంప్యూటర్ ఉంది నేర్చుకుంటాను రాదు. ఎందుకంటే ఇది స్కిల్ సబ్జెక్ట్స్కి ఎప్పుడు గురువు ఉండాలి. నేను కూడా కొన్ని డిపార్ట్మెంట్స్లో చూసాను, లైక్ BSF వాటికి కూడా షార్ట్ అండ్ రిక్రూట్మెంట్ అనేసి ఉన్నదన్నమాట. హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రీ అని పోస్ట్ రిలీజ్ చేస్తున్నారు. ఈ డిఫెన్స్ వాళ్ళు కూడా ఏం చేశారంటే CASFలో స్టెనోగ్రాఫర్స్ ఉంటారు, హెడ్ కానిస్టేబుల్కి టైప్ రైటింగ్ అడుగుతారు, మినిస్ట్రియల్ పోస్టులకి టైప్ రైటింగ్ ఉంటాయి, స్టెనోగ్రాఫర్స్ ఉంటాయి. అలాగే BSFలోని స్టెనోగ్రాఫ్ పోస్టులు ఉన్నాయి, అలాగే CASFలోని స్టెనోగ్రాఫ్ పోస్టులు ఉంటాయి. ఇందులో ఆడవాళ్ళు కూడా వెళ్ళొచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ స్కిల్స్తో పాటు హైట్, వెయిట్ ఉండాలి. స్టెనోగ్రాఫర్ పోస్ట్కి హైట్, వెయిట్ ఉండాలి. అది ఒకటే తప్ప మిగతా ఆర్గనైజేషన్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ జాబ్ లాగే ఈ డిఫెన్స్లో కూడా మన ఈ స్టెనోగ్రాఫర్ పోస్ట్ పెడితే మనం అప్లై చేసుకొని వెళ్ళొచ్చు. యాక్చువల్గా ఏంటంటే ఈ షార్ట్ హ్యాండ్ గురించి చాలామంది తెలియకపోవడం వలన దీనికి మ్యాక్సిమం కాంపిటీషన్ ఉండదు. ఎందుకు ఉండదంటే MTS తీసుకున్నా, CHS తీసుకున్నా బాగా కాంపిటేటివ్గా ఉంటుంది. అంటే హై స్కోర్ చేయాలి. వేరేజ్ స్టెనోగ్రాఫర్ SSC గ్రూప్ C అండ్ D స్టెనోగ్రాఫ్కి మనం కేవలం 2 టెస్ట్లు ఉంటాయి. ఒకటి స్టెనోగ్రాఫ్ షార్ట్ హ్యాండ్ స్కిల్ టెస్ట్, రిటన్ టెస్ట్. ఇది చాలా మంది తెలియట్లేదు కాబట్టి కాంపిటీషన్ తక్కువ ఉంది, జాబ్ బేగ్ వచ్చేస్తుంది. అదే ఇది అందరికీ స్టెనోగ్రాఫరు, ఇది షార్ట్ హ్యాండ్ నేర్చుకుంటే మనకు ఉద్యోగం వస్తుంది అని తెలుసుకుంటే మాత్రం దీనికి కూడా కోచింగ్ సెంటర్కి జనాలు ఎలా ఎగబడతారో వచ్చి జాయిన్ అయిపోతారు చాలా మంది. ఇంత తక్కువ కాంపిటీషన్ ఉన్నది ఒక్క స్టెనోగ్రాఫర్ పోస్ట్ మాత్రమే ఉన్నది. ఇంకే ఇతర జాబ్లు లేవు. చాలా కాంపిటీషన్ ఉంటుంది. కానీ ఇందులో మాత్రం మీకు అంత కాంపిటీషన్ ఉంది కాబట్టి మనం ఈజీగా జాబ్ బేగా తెచ్చుకోగలుగుతాం. అంచేత మీరు అందుకే షార్ట్ హ్యాండ్ నేర్చుకోమని మేము పదే అందరికీ మా పిల్లలకి
గ్రూప్ పిల్లలకు కూడా చెప్తున్నాం. ఇది తెలిసిపోతే మీరు కాంపిటీషన్ ఎక్కువైపోతుంది కాబట్టి అప్పుడు నేర్చుకునే కంట ఇప్పుడు తక్కువ కాంపిటీషన్ ఉన్నప్పుడు షార్ట్ హ్యాండ్ నేర్చుకుంటే మీ జాబ్ త్వరగా వస్తే మీ లైఫ్లో బేస్ సెటిల్ అయిపోతారు. సార్ మీ ఇన్స్టిట్యూట్లోని నేను చూశాను ఒక పెద్ద ఏజ్ గ్రూప్ వాళ్ళు వస్తున్నారు, చిన్నపిల్లల కన్నా ఒక అంటే రిటైర్డ్ అంకుల్ ఆంటీస్ ఏజ్ గ్రూప్ పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు అన్నమాట. వస్తారు. ఆర్మీలో మిలిటరీలో చేసిన వాళ్ళకి ఎక్స్ సర్వీస్ మ్యాన్ 15 సంవత్సరాలు చేసి వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత వాళ్ళకి పెన్షన్ వస్తుంది. పెన్షన్ వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ బయటకు వచ్చి వేరే జాబ్ చేసుకోవచ్చు. అలా చేసుకున్న జాబుల్లో బేగా వచ్చే జాబ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 200 మార్కులకి 40-45 మార్కులు వస్తే వాళ్ళు జాబ్ ఈజీ కొట్టేస్తారు. అందుకని వీళ్ళు వచ్చి చేస్తారు. ఇంకా ఈ కోర్టులోని సెంట్రల్ గవర్నమెంట్లో స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాల్లోని ప్రమోషన్ కోసం వచ్చి మళ్ళీ నేర్చుకొని వాళ్ళు వెంటనే ప్రమోషన్ తీసుకుంటారు. అందుకోసమే ఇవి ఎక్కువ ఏజ్ గ్రూప్ ఉన్నా వాళ్ళు ప్రమోషన్ బేస్ వస్తారు. స్టేట్ గవర్నమెంట్లో ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా, రెవెన్యూ కానీ ఏదైనా ఉన్నా, ఏ అదర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నా, అలాగే లైబ్రరీ డిపార్ట్మెంట్లో ఉన్నా, అలాగే కోర్టులో ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా కూడా వీళ్ళు ప్రమోషన్ కావాలి అంటే వీళ్ళకు కంపల్సరీగా వాళ్ళని టైప్ నేర్చుకోవచ్చు. శాలరీ ఇంక్రీజ్ చేసుకుంటారు. డిఏలు అని పెరుగుతాయి వాళ్ళకి. ఇప్పుడు ఈ కోర్సెస్ ఉన్నాయి కదా, ఈ కోర్సెస్కి మీరు ఎంతెంత ఛార్జ్ చేస్తున్నారు సార్? విశాఖపట్నం టైప్ రైటింగ్ అండ్ కంప్యూటర్స్ అసోసియేషన్ అని విశాఖపట్నం, దానికి నేను సెక్రటరీని. నేను సెక్రటరీగా చేస్తున్నాను మా అసోసియేషన్కి. మాకు ఒక ఫీజు నామ్స్ ఉంటాయి. అంటే జూనియర్ గ్రేడ్ కానీ, లోయర్ కానీ, హైయర్ కానీ టైప్ రైటింగ్ ఏదైనా సరే మంత్లీ 600 per 1 hour. ఇన్స్టిట్యూట్ టైమింగ్స్ అయితే మార్నింగ్ 7 నుంచి నైట్ 9 వరకు ఉంటాము. ఈ టైమింగ్స్లో ఒకవేళ ఎవరైనా సరే మార్నింగ్ రాని వాళ్ళు ఎవరు ఉంటే ఈవినింగ్ అయినా వచ్చి చేసుకోవచ్చు. మరి షార్ట్ హ్యాండ్ ఫీజు ఎలాగున్నా సార్? షార్ట్ హ్యాండ్ నేర్చుకోవాలి. షార్ట్ హ్యాండ్ ఫీజుకి 2 రకాల ఫీజులు మేము కండక్ట్ చేస్తున్నాం. మంత్లీ 1500 రూపాయలు తీసుకుంటున్నాం. అలా కాకుండా కేవలం ఒక ప్యాకేజ్ ఉన్నది. షార్ట్ హ్యాండ్తో పాటు టైపింగ్ నేర్చుకుందాం అనుకున్న వాళ్ళు, 2 నేర్చుకుందాం అనుకున్న వాళ్ళు 10,000 5 years ఇస్తాము. షార్ట్ హ్యాండ్ నేర్చుకున్న వాళ్ళకి ఈ ప్యాకేజీలో టైపింగ్ ఫ్రీ ఇస్తాం. కంపల్సరీ మేమే నేర్పిస్తాం, స్పీడ్ వచ్చేటట్టు చేస్తాం. వాడు ఎగ్జామ్కి వెళ్ళాలంటే ఎగ్జామ్ కూడా పంపిస్తాం. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా సరే ఈ ప్యాకేజ్ తీసుకోవచ్చు. వీటిని ప్రిపేర్ అయ్యే స్కిల్ తీసుకుని గవర్నమెంట్ జాబ్ కొట్టచ్చు. లేదా విచ్ ఈజ్ ఎర్లియర్ జాబ్ వచ్చినా వాడు మానేస్తాడు, లేదా అంటే జాబ్ వచ్చే వరకు మా దాంట్లో ఉండొచ్చు. గైడెన్స్ అంతా మీరే చూసుకుంటాం? మేమే చూసుకుంటాం. గైడెన్స్ అంతా వాడికి తెలియపోయినా మేమే చెప్తాం అంతా. మనకు ఇప్పటివరకు మన ఇన్స్టిట్యూట్ బయట నుంచి వచ్చిన వాళ్ళు, బొబ్బుల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, అనకాపల్లి నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, అలాగే పార్వతీపురం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, అలా రాజమండ్రి నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా విజయనగరం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది వైజాగ్ వచ్చి మా దగ్గర నేర్చుకొని మళ్ళీ కోర్స్ అయిపోయిన తర్వాత పోతున్నారు. మనకి 1 town ఏరియాలో చెంగల్రావుపేట ఏవిన్ కాలేజ్ డౌన్. నేను ఇక్కడికి వచ్చే ముందు ఏంటంటే గూగుల్లో కూడా హైయెస్ట్ రేటింగ్ ఉన్న ఇన్స్టిట్యూట్ వైజాగ్ లో చూస్తే మీదే ఉంది. మీరు ఇన్ని ఇయర్స్ నుంచి పడ్డ కష్టం అంతా కనిపించింది అన్నమాట. రివ్యూస్ కానీ అవన్నీ చూస్తుంటే మేము మరి ఇన్ని సంవత్సరాల నుంచి చెప్తున్నాం కాబట్టి ఆ డిసిప్లిన్ ఫాలో అవుతూ చేస్తున్నాం కాబట్టి అందరూ గుర్తించుకొని వాళ్ళ పిల్లలు కూడా మా దగ్గర జాయిన్ చేయడం వల్ల 5 star రేటింగ్ వచ్చింది. ఎవరికి తెలియని కోర్సులోని బెస్ట్ గా మంచి పొజిషన్ లో ఉన్న ఇన్స్టిట్యూట్ మారుతి ఇన్స్టిట్యూట్. చాలా మంచి కంటెంట్ అయితే మనతో సార్ ఇప్పుడు వరకు షేర్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్.